సమ్మర్ వచ్చేసింది కదా, పిల్లలందరూ ఇంట్లోనే ఉంటారు కదా హాలిడేస్కి. సో ఈవినింగ్ టైం స్నాక్స్ అడుగుతూ ఉంటారు. డైలీ ఆయిల్ ఫుడ్ కాకుండా అప్పుడప్పుడు ఇలా బన్స్తోని చక్కగా ఈ రెసిపీ చేసి పెట్టండి, హ్యాపీగా తిని పెడతారు. ఇవి టీ టైం బన్స్ అని ఉంటారు కదా, మనకి బేకరీలో అయితే చక్కగా దొరుకుతాయండి. చిన్ని బన్స్, చిట్టి బన్స్ భలే ముద్దుగా ఉంటాయి. ఈ బన్స్ని అయితే తీసుకొని మధ్య కట్ చేసి పక్కన ఉంచుకోవాలి. వేరే ఒక బౌల్లో సన్నగా తరిగినటువంటి ఉల్లిపాయని, టొమాటోని, కొత్తిమీరని కూడా యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత దీంట్లోని మీ టేస్ట్ తగ్గట్టు ఉప్పు కారాలని అడ్జస్ట్ చేసుకోండి. నేనైతే ఇక్కడ ఒక పావు టేబుల్ స్పూన్ వరకు కూర కారంని, కొద్దిగా చాట్ మసాలాని, ఒక పావు టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ని వేసుకుంటున్నాను. ఆ తర్వాత మీ దగ్గర ఒరిగానో స్ప్రింకిల్స్ ఉంటే వేసుకోండి, లేదంటే స్కిప్ చేసినా పర్లేదు. ఆ తర్వాత 1½ టేబుల్ స్పూన్ వరకు టొమాటో కెచప్ని, 1½ టేబుల్ స్పూన్ వరకు మయోనీస్ని యాడ్ చేసుకోవాలి. వీటన్నిటిని వేసుకున్న తర్వాత ఒకసారి బాగా ఇదంతా కలిసేలాగా కలుపుకుందాము. ఇలా బాగా కలిసిపోయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పక్కన ఉంచుకున్నటువంటి బన్స్లోని ఈ స్టఫింగ్ అయితే చేసుకోవాలి. ఇంకా అంతే అండి, ఎంతో సింపుల్ అండ్ టేస్టీ. ఎటువంటి స్టవ్ ఆన్ చేసే పని కూడా లేదు. ఇలా సింపుల్గా ఎటువంటి ఆయిల్ ఫుడ్ లేకుండా చక్కగా కెచప్తో సర్వ్ చేసుకుంటే సూపర్ అంటే సూపర్ టేస్టీ బర్గర్ అయితే రెడీ అయిపోయింది. చూస్తున్నారు కదా, తప్పకుండా ట్రై చేయండి.